వైసీపీ నాయకురాలు ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి అడ్డంగా దొరికిపోయారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. ఆమె ఆనాడు 1000 కాళ్ల మండపం కూల్చేసినందుకే చంద్రబాబు అలిపిరి ఘటన జరిగిందని విమర్శించారు. దీంతో ఆమెపై ఫైర్ అవుతున్నారు టీడీపీ శ్రేణులు. అత్యంత శక్తివంతమైన క్లైమోర్ మైండ్స్ పేరిన ప్రాణాలతో బయటపడ్డారని అది నీకు కనిపించలేదంటూ విమర్శిస్తున్నారు. అదే సమయంలో గతంలో దివంగత వైఎస్ విషయం నీకు కనిపించలేదంటూ విమర్శిస్తున్నారు కూటమి నేతలు. ఎందుకంటే 7 కొండలు కాదు 2 కొండలు మాత్రమేనని విమర్శించినందుకే పావురాల గుట్టలో ఆ వెంకన్న పాదాల దగ్గరే వైఎస్ ఘోర ప్రమాదంలో మరణించింది మర్చిపోయావా అంటూ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే తన యూట్యూబ్ ఛానల్లో తిరుపతి లడ్డు వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటిజన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపతి లడ్డూలో కల్తీ చేసింది ఎవరంటూ రోజా తన యూట్యూబ్ ఛానల్లో పోల్ చేపట్టారు. దీనికి సమాధానంగా మాజీ సీఎం వైఎస్ జగన్దే తప్పంటూ 74% మందికి పైగా నెటిజన్లు ఓటు వేశారు. అలాగే ఎవరి పాలనలో తిరుమల బాగుందంటూ ఆమె పోల్ పెట్టారు. సీఎం చంద్రబాబు పాలనలోనే తిరుపతి బాగుందంటూ 77% మందికి పైగా ఓటు వేశారు. ఇక తిరుమలలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం స్పందించారు. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాంటి వేళ ఆర్కే రోజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తిరుపతి లడ్డూ వ్యవహారంపై పోల్ నిర్వహించారు. అలాగే చంద్రబాబు పాలనపై సైతం ఆమె ఈ సందర్భంగా పోల్ చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి లడ్డూ ప్రసాదంలో గత జగన్ ప్రభుత్వం తప్పుందంటూ ఈ పోల్లో నెటిజన్లు ఓటు వేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఇది మంచి ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీన్ని కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అలాంటి వేళ గత జగన్ ప్రభుత్వ పాలన బాగుందా చంద్రబాబు పాలన బాగుందా అంటూ పోల్ నిర్వహించారు రోజా. అందులో సైతం చంద్రబాబు పాలనకే నెటిజన్లు మద్దతు ప్రకటించారు. దీంతో ఆర్కే రోజాకు నెటిజన్లు జబర్దస్త్ ఝలక్ ఇచ్చారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే పవిత్ర క్షేత్రం తిరుమలలో గత 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలంటేనే ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. ఇక తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకమని, అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడడం స్వామి చేసిన అద్భుతమే తప్ప ఆ బ్లాస్ట్ లో ప్రాణాలతో బయటపడడం అసాధ్యమన్నారు. తిరుమల స్వామివారు అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తారని, అది ఆయన మహత్యమని చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో భక్తుల మనోభావాలకు విలువ లేదని, వారి సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు. వైసీపీ ప్రభుత్వం శ్రీవారిని కూడా వదలలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు రోజా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.